అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఇప్పటికీ 70 రోజులైంది. ఈ 70 రోజులలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు పట్టించుకోక, ప్రజలకు సరైన సౌకర్యాలు చేయక మరి ఇబ్బంది పెడుతున్నటువంటి తరుణంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలందరూ కూడా విశ్వసించి అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతాయని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీని బంపర్ మెజార్టీతో గెలిపించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఆలోచించి ఎంబడే మన మెట్పల్లి కాన్స్టిట్యున్సీకి 15 కోట్ల రూపాయలు మరి మంజూరు చేయడం జరిగింది. వివిధ కార్యక్రమాల కింద 10 కోట్లు, ఈజీఎస్ కింద 5 కోట్లు మంజూరు ఇవ్వడం జరిగింది. ఆ 5 కోట్లలో మన కాన్స్టిట్యున్సీకి 5 కోట్లు ఇస్తే మల్లాపూర్ మండలానికి 1,70,00,000 రూపాయలు మన మండలంకు కేటాయించడం జరిగింది. మనము ఉన్నటువంటి 25 గ్రామాలలో ఆ 70 కోట్లతోని అభివృద్ధి కార్యక్రమాలు మేము గత 20 రోజుల క్రితమే మాకు శాంక్షన్ ఇస్తే దాన్ని వివిధ గ్రామాలకు మరి ప్రజలు నివసించే ప్రాంతాల్లో మరి అట్టి కార్యక్రమాలు ఏవైతేనేమి, డ్రైన్స్ అయితేనేమి, సీసీ రోడ్లు అయితేనేమి మరి ఫస్ట్ విడతగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాదాపు 70 నుంచి 80% వర్కులు కూడా కంప్లీట్ అయినాయి. మరి ఆ సందర్భంగానే ఇప్పుడు ఇలా మండల పార్టీ నాయకులందరినీ కూడా పిలిచి మనకు ఇచ్చినటువంటి 5 కోట్లలో ఈ 1,70,00,000 మరి వర్కులు తుది దశకు వచ్చినాయి. మరి ఈ సందర్భంగా ఇంకా 10 కోట్ల రూపాయలు కూడా మరి మన నాయకులు కాన్స్టిట్యున్సీకి కేటాయించారు. మన నాయకులు కూడా మన మండల నాయకత్వం బాగా బలంగా ఉంది. తప్పకుండా మనం ఈసారి దాంట్లో నుంచి 2.5 కోట్లు తీసుకోవాలనేటువంటి అభిప్రాయంతో మా నాయకుల అభిప్రాయాలు తీసుకొని మరి మాకు ఎప్పుడైతే అధిష్టానం సూచిస్తుందో మరి ఇప్పుడు ఈజీఎస్లో రోడ్లు, డ్రైనేజ్ తీసుకున్నాం. దాంట్లో రోడ్లు, డ్రైనేజ్తో సహా మరి కమ్యూనిటీ హాల్స్ కానీ పోతే వాటర్ ఫెసిలిటీ మరి ఈనాడు మండల పార్టీ కార్యక్రమం జరపడం జరిగింది. మండల పార్టీ కార్యక్రమంలో కూడా మా నాయకులు ఇచ్చినటువంటి సూచనలు ఊసా తప్పకుండా రాబోయే రోజుల్లో పాటించి మండలాన్ని పార్లమెంటులో కానీ స్థానిక సంస్థలలో కానీ ఏ ఎన్నికలు వచ్చినా మరి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయడానికి మా నాయకులందరూ కూడా సిద్ధంగా ఉన్నామని మాకు బలంగా చెప్పడం జరిగింది. దాంతో మేము ఇంకా ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే మరి రాబోయేటువంటి 1వ తారీఖు నాడు మాకు గ్రామ శాఖ పార్టీ కార్యాలయం ఉన్నది. ఇప్పటి వరకు మరి మా మండల నాయకులు కూడా ఒక మండల పార్టీ కార్యాలయం కావాలా, మరి మేము వచ్చినప్పుడు పోయినప్పుడు ఆఫీస్ ఉంటే మరి మంచి చెడ్డ అందరికీ కూడా అందుబాటులో ఉంటుందని చెప్పి ఈ సెంటర్లో మరి మండల పార్టీ కార్యాలయం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి మా నాయకులు జువ్వాడి నరసింహరావు గారు, జువ్వాడి కృష్ణారావు గారు, మరి మా జిల్లా నాయకులు జీవన్ రెడ్డి గారు మరి ఫస్ట్ నాడు వస్తామని చెప్తున్నారు. తప్పకుండా ఆ రోజు మేము పార్టీ కార్యాలయం ఇనాగ్రేషన్ చేసుకొని మా మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మేము అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.